హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు చిత్తూర్ రాజ్ ఛానల్. మనం వాటర్ ఫాల్స్కి వచ్చి అండ్ వాటర్ ఫాల్స్ వీడియో మన ఛానల్లో రిలీజ్ చేసి చాలా రోజులైంది అనుకుంటా. బట్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చాము తెలుసా? ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్. ఇది వరదైపాలెం దగ్గర ఉంది. తిరుపతి నుంచి ఒక 75 కిలోమీటర్స్ ఇక్కడికి రావడానికి. మేము ఇందాకే చేరుకున్నాము. సో ఇప్పుడు మీకైతే చూపిపోతున్నాను వాటర్ ఫాల్స్ని. అంతలోపల మీరు చేయాల్సిన పని ఏంటంటే, చిత్తూర్ రాజ్ యూట్యూబ్లో మనం సెర్చ్ చేసిన తర్వాత చిత్తూర్ రాజ్ అనే నేమ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో. అది క్లిక్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నా వీడియోస్ మీకు ఎత్తుకోకుండా నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇలానే మట్టి రోడ్లో మనం ఇప్పుడు 3 to 3.5 కిలోమీటర్స్ ఇలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి. అక్కడ మళ్ళీ పార్కింగ్ ఉందంట. అక్కడ బైక్ పెట్టేసి నడుచుకు వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం చూస్తున్నట్టయితే మట్టి రోడ్లో ప్లస్ ఫుల్ గ్రీనరీ లొకేషన్. అందరూ ఫ్యామిలీస్ కార్స్తో ఇక్కడికి చెన్నై నుంచి కానీ మనకి హైవేలో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి సింపుల్గా విజిట్ చేయొచ్చు. మొత్తం గ్రీనరీ ట్రెక్కింగ్ అనేది ఈరోజు మనం చేయబోతున్నాం. నన్ను ఫాలో అయిపోండి. మనం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి అయితే ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంతే. ఇక్కడ ఆల్మోస్ట్ మనం 3 కిలోమీటర్స్, అక్కడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి మనం 3 కిలోమీటర్స్ దాకా బైక్లో ట్రావెల్ చేసాం. వెహికల్స్ ఉన్నా ఇక్కడే పెట్టాల్సి ఉంటుంది. అక్కడ అమౌంట్ ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. అండ్ వెహికల్కి 2 వీలర్ అయితే 20 రూపీస్, అదే ఆటో అయితే 60 రూపీస్. మన దగ్గర కెమెరా కనుక స్పెషల్గా ఉంటే దానికి 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. దాని తర్వాత ఇంకా బస్సెస్, కార్లు అంటే కార్స్కి వచ్చి 200, బస్సులు ఇవి హెవీ వెహికల్స్కి అయితే 300 వరకు ఛార్జ్ చేస్తున్నారు ఆ చెక్ పోస్ట్లో. సో మీరు వచ్చేటప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, కోతలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చూసుకోవాలి మనం ఏదైనా ఎక్విప్మెంట్స్ పెట్టేటప్పుడు. ఫుడ్ ఇదంతా ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది మనకి. బహుశా ఇంకా మనం వెళ్ళేదారిలో షాప్ ఉండకపోవచ్చు. ఏదైనా ఉంటే ఇక్కడే తీసుకోవాలా. వచ్చేసాం. ఇక్కడ చూసినట్టయితే మనకి రూట్ మ్యాప్ అనేది ఉంది. మొత్తం ఏమేమి ఉన్నాయి పైన, ఆ రూట్లో వెళ్తే మనకి ఏమేమి అయితే తగులుతాయి, ఉబ్బలమడుగు అలాగా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇదేంది ఇదే హైలైట్గా ఉందిరా బ్రిడ్జా. ఇదొక దారి ఉంది, మామూలుగా రాళ్ళ దారి. అటు వెళ్ళొచ్చు, ఇటు సైడ్ వెళ్ళొచ్చు. మనం మట్టి రోడ్లోనే ప్రిఫర్ చేద్దాం. ట్రెక్కింగ్ చేసిన ఒక ఫీలింగ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ట్రెక్కింగ్ ఫుల్ కొండ ఎక్కుతూ ఉన్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. నాతో పాటు మా ఫ్రెండ్ని బలి చేసే వెళ్తూ ఉన్నాం. కొద్దిగా నడవాల్సి వస్తుంది బాగా పైకి మెయిన్ వాటర్ ఫాల్స్కి.
దగ్గరకు వచ్చాం కొద్దిగా. ఇది ఫస్ట్, ఇంకా పైకి ఉంది వాటర్ ఫాల్కి పోవాలంటే. ఇంకా పైకి ఉంది. ఇక్కడ వాటర్ ఫుల్గా మనం చూస్తున్నాం కదా, మొత్తం చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి. అది మనం బయట ఏదో కాస్ట్ ఇచ్చి మనం కాళ్ళల్లో అది తొట్లో చేపలు ఉంటే కాళ్ళు పెడతాము, అది ఉంది కదా, అది మనం ఇక్కడ చేసుకోవచ్చు. దాని పేరు ఏం పేరు, ఫిష్ స్పా. చూద్దాం, నేను వీలైనంత వరకు అది మీకు చూపించడానికి ట్రై చేస్తా, ఫోన్ నెలలో పెట్టి చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు పిల్లలు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు బాగా ఇక్కడ ఈ డ్యామ్ దగ్గరే మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తే మనం కావాల్సిన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చు. సో మనం ముందుకు వెళ్దాం. ఆల్మోస్ట్ పై దాకా వచ్చేసాం. అయితే మనకు వాటర్ ఫాల్స్ అయితే ఇంకా కనిపిలే. ఇంకా ముందుకు వెళ్తే ఏమన్నా ఉంటుందేమో, వెళ్తూ ఉన్నాం. మీకు లాస్ట్ వరకు ఆ వాటర్ ఫాల్స్ చూపించేసిన తర్వాతే మేము కిందికి వెళ్తాం. మొత్తం మనం నడిచి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంది, ఒక 4 కిలోమీటర్స్ వరకు కూడా. వెళ్ళేంత దూరం వస్తూనే ఉందన్నమాట. ఇలా వాటర్ వెళ్తూనే ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలి, నేచర్ని నిజంగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి వచ్చేయండి. இன்னும் எவ்வளோ டிஸ்டன்ஸ் இருக்குது? 500 மீட்டர்ஸ்.
ఒక 4 కిలోమీటర్స్ వరకు మనం 5 to 4 కిలోమీటర్స్ వరకు మామూలుగా ఒక కాలిబాటలు నడిచాం. దాని తర్వాత మొత్తం కాలిబాటలో రాళ్ళు రప్పలు అన్నీ దాటుకొని మనం ఫైనల్గా వాటర్ ఫాల్స్ కానీ ఇంత దూరం చేరుకున్నాం. వాటర్ ఫాల్సే, బట్ పైన అయితే ఉందంట వాటర్ ఫాల్స్. ఇంకా 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది ఇదే దీనిపైన రాళ్ళతో. సో అక్కడ చూస్తున్నట్టయితే మనకి గార్డ్స్ అనేది ఉన్నారు, అంటే పైకి అలా చేయకుండా వాళ్ళని ఇక్కడ అంటే సెక్యూరిటీగా ఉంచారనమాట, పైకి ఎవరు అలా చేయకుండా. సో మనం ఫైనల్గా ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి చేరుకునేసాం. మునిగాను. ఇప్పుడు ఎంత దూరం అయితే మనం నడుచుకొచ్చామో అంత దూరం మళ్ళీ కిందికి వెళ్ళాలి. వెళ్తూ ఉన్నా. చూసారు కదా, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను వాటర్ ఫాల్స్ అండ్ ఇక్కడ వాటర్ అంట స్విమ్మింగ్ కూడా. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్. ఓడి అమ్మ బడవ, ఇది ఇంకా దూరం ఉన్నట్టుంది. వెళ్తుంటే వస్తానే ఉంది.